మయూఖ శ్రోతలకు స్వాగతం. ఈ రోజు చదవబోయే కథ పేరు గాలి మనిషి. రచనా స్వరం ఎస్ శ్రీదేవి. ఇది అముద్రిత రచన, కొత్తది. ఓయ్ గాలి మనిషి, అప్రయత్నంగా అనేశాను. చుట్టూ ఎవరూ లేరు. మాల్లో నేను, నాకంత దూరంగా అతను. దూరాన్నించి కూడా అతనికి నా పిలుపు వినిపించింది. చప్పుని తల తిప్పి చూశాడు. నన్ను గుర్తించాక అతని కళ్లల్లో సంభ్రమం. అతనితో నా పెళ్లి ప్రతిపాదనని నాన్న మరో ఆలోచన లేకుండా కాదనేసిన తర్వాత 20 ఏళ్లకి మళ్ళీ అతన్ని చూడడం. సుప్రభ, నువ్వేనా, బాగున్నావా అడుగుతూ నా దగ్గరికి వచ్చాడు. పెద్దగా మార్పేమీ లేదు మనిషిలో. అప్పట్లో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. పోతే వయసు పెరిగినట్టు తెలుస్తోంది. అది ఎవరికైనా అనివార్యం. నన్ను, నా చేతుల్లో ఉన్న బ్యాగుల్ని మార్చి మార్చి చూస్తూ, మారేవా నువ్వే ఇదా అడిగాడు చిన్నగా నవ్వి. అతను అలా ఎందుకన్నాడో నాకు తెలుసు. మారలేదేమో, బయటపడ్డానేమో అన్నాను. అయితే మీ నాన్నగారు అంచనా సరైనదే అన్నాడు నా చేతిలోని బ్యాగ్స్ అందుకుని. నీకెందుకు ఈ బరువులు, గాలి మనిషివి అన్నాను కినుకగా. అతని మాట పెద్దగా నవ్వేశాడు. అనుకున్నవి విసురుకున్నవి మాటలు చాలు, పద మా ఇంటికి వెళ్దాం అన్నాడు ముందుకు దారితీస్తూ. మళ్ళీ ఆగి, షాపింగ్ అయిందా, ఇంకా కొనే ఉన్నాయా? అలాగైతే నేను కాసేపు ఎక్కడైనా కూర్చుంటాను, మీ పని అయ్యాక కలుసుకుందాం అన్నాడు. మా వారు ఊళ్ళో లేరు. ఒక్కదానికి తోచక ఇలా వచ్చాను అంతే. మీరుండేది ఎక్కడా అడిగాను తనతో నడుస్తూ. చెప్పాడు. నా కారుంది, వెళ్దాం అన్నాను తను క్యాబ్ బుక్ చేయబోతుంటే ఆపి. అరగంట పట్టింది వాళ్ళ ఇల్లు చేరడానికి. నేను డ్రైవ్ చేస్తుంటే తను పక్క సీట్లో కూర్చుని చాలా విషయాలు చెప్పాడు. అలాగే నా గురించి అడిగి తెలుసుకున్నాడు. నా గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ ఉండదు. అందరిలాంటి జీవితమే. డబ్బు సంపాదించుకోవడం, ఇంకా ఇంకా సంపాదించుకోవడం, సంపాదించిన డబ్బుని ఆస్తులుగాను, సరదాలుగాను, సౌఖ్యాలుగాను, విలాసాలుగాను మార్కం చేసుకోవడం అంతే. అతను అలా కాదు. విలక్షణమైన మనిషి. ఉండటానికి ఇల్లు, నడపడానికి కారు ఏవి అక్కర్లేదు అతనికి. పెళ్ళయిందట. 2 పిల్లలు. పాప మెడిసిన్, బాబు న్యూక్లియర్ సైన్సెస్ లో మాస్టర్స్ చేస్తున్నారు అని చెప్పాడు. బాగానే చదివిస్తున్నాడు పిల్లల్ని. నీ గురించి చెప్పు అన్నాడు. తెలుసుగా, సాయి ఇంజనీరు. కొన్నాళ్ళు బయట ఉండొచ్చాం. ముంబైలో చాలా కాలం ఉద్యోగం చేశాడు. ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు పెద్దవారు అయ్యారు, అందుకని ఇటు వచ్చేసాం. నీకులాగే నాకు 2 పిల్లలు, ఇంజనీర్లు. యుఎస్ వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు అన్నాను. గుడ్ అన్నాడు ప్రశంసగా. అతని ముఖంలోకి చూశాను. అసూయగానే ఉందా అని. మీ ఆవిడ అడిగాను. చూస్తావుగా అన్నాడు. గమ్యం చేరుకున్నాం. అవంతి సెబోర్డ్ అపార్ట్మెంట్స్. విలాసవంతమైన ఫ్లాట్స్. ఇందులో ఉంటున్నారా? స్వంత ఫ్లాటా? కొన్నాడా? ప్రశ్నలతో సతమతం అయ్యాను. అతని భార్య ఇందు బెల్ నొక్కగానే వచ్చి తీసింది. ఇంచుమించు నా వయసే ఉంటుంది. పెళ్లి ప్రస్తావన దాకా వచ్చి వెనక్కి వెళ్లిన స్నేహితుడి భార్య కాబట్టి చాలా కుతూహలంగా చూశాను. తెల్లగా, కొంచెం బొద్దుగా ఉంది. బాగుంది. ఇద్దరికి పరిచయం చేశాడు. నా పేరు చెప్పగానే నేనెవరో తెలిసినట్టుగా మారాయి ఆమె ముఖ కవళికలు. నా గురించి చెప్పాడా? సందిగ్ధంగా అతని ముఖంలోకి చూశాను. తల ఊపాడు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను 10 నిమిషాల్లో వస్తాను అని అతను బయటికి వెళ్ళాడు. చెప్పినట్టు మరీ 10 నిమిషాలేం కాదు గాని అరగంట పట్టింది అతను రావడానికి. ఈలోగా ఇల్లంతా తిప్పి చూపించింది ఇందు. ఖరీదైన సామగ్రితో విలాసవంతంగా ఉంది. ఇది అతని అభిరుచి కాదే. మారాడా? నాలో సంశయం. దాచుకోవలసిన రహస్యాలు గాని, బయటపడకుండా ఉంచాల్సిన విషయాలు గాని ప్రత్యేకించేవి లేకపోవడంతో నాకు ఇందుకీ మధ్య సంభాషణ మామూలుగానే నడిచింది. కాఫీ కలుపుకుని వచ్చింది. తాగుతూ కూర్చున్నాం కబుర్లకి. ఎన్ని రాష్ట్రాలు తిరిగారు ఇప్పటిదాకా అడిగాను నవ్వుతూ. ఏడాదికో రాష్ట్రంలో ఉండాలనేది అతని కోరిక. అప్పటికింకా విదేశాల్లో ఉండడం అతని ఆలోచనల్లోకి రాలేదు. వస్తే ఏడాదికో రాష్ట్రం సాధ్యపడేది కాదు. 15 పిల్లలు పుట్టినప్పుడు 2 సార్లు బ్రేక్ పడింది. తను నవ్వుతూనే చెప్పింది. మీరిద్దరూ పెళ్లిదాకా వచ్చాక ఆగిపోయారట కదా కుతూహలంగా అడిగింది. తను చెప్పాడా అడిగాను. తల ఊపింది. అసూయేమీ కనిపించలేదు. ప్రసన్నంగానే వింది. మా నాన్నగారికి తన కోరికలు, ఆశయాలు అర్ధరహితంగా అనిపించాయి. స్థిరత్వం లేదని వద్దన్నారు. సంపాదన లేకుండా పెద్దనిచ్చిన ఆస్తిని కరిగిస్తూ దేశాలు పట్టుకుని తిరుగుతూ బతకడం అనే దాన్ని ఒక జీవన శైలిగా ఆయన ఆమోదించలేకపోయారు. అది జీవితంలో అన్నీ సాధించాక చెయ్యాల్సిన పని అని
ఆయనకి బలమైన నమ్మకం. అతని జీవనశైలి నాకు భిన్నంగా ఉండటంతో కలిగిన కుతూహలమే తప్ప ఇద్దరిని జీవితకాలం పాటు కలిపి ఉంచగలంత బలమైన బంధం మా మధ్య లేదని వివరించారు. నాకు ఆయన వివరణ సరైనదనిపించింది. తనకి సారీ చెప్పి దూరం జరిగిపోయాను అన్నాను. మాకు ఈ సంబంధం బంధువుల ద్వారా వచ్చింది. అమ్మ వద్దంది. మా ఫాదర్కి నచ్చింది. అటు వాళ్ళకి ఆస్తుంది, ఇటు మనకి ఉంది. గడిపినంత కాలం సరదాగా గడుపుతారు. ఎల్లకాలం అలానే ఉండిపోరు కదా అన్నారు. పెళ్లి చూపులు అయ్యాక ఇద్దరం చాలాసేపు కూర్చుని మాట్లాడుకున్నాం. అప్పటికి నాకు జీవితం అంటే చదువుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కండం, ఇల్లు వాకిలి ఏర్పరచుకోవడం, అమ్మా నాన్నలు ఇచ్చిన దానికి మరింత పోగు చేయడం, ఇవే. ఇంతకు భిన్నమైన ఆలోచనలు ఉంటాయని అనుకోలేదు. దేశం అంతా తిరుగుతూ గడపడం తనకిష్టమని చెప్పినప్పుడు నాకు చాలా థ్రిల్గా అనిపించింది. ఇందు చెప్పింది. నేను అలాగే థ్రిల్ అయ్యాను అతను చెప్తూ ఉంటే అన్నాను. కొత్త ప్రదేశాలకు వెళ్ళి బాధ్యతలు లేకుండా గడపడం సరదాగానే ఉంటుంది కదా ఆ వయసులో. ఆ పైన అన్నీ చూసుకోవడానికి నాన్న ఉన్నారన్న భరోసాతో పెళ్లికి సరేనన్నాను. నేను సుముఖంగా ఉన్నానా అంటే ఉన్నాననే చెప్పాలి. ప్రతిదీ తను చాలా బాగా ప్లాన్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అద్దెకి తీసుకుంటాం. 11 నెలల కాంట్రాక్ట్ మీద. సూట్ కేసుతో వచ్చి మళ్ళీ కాంట్రాక్ట్ అవ్వగానే ఇల్లు నడపడం కోసం కొనుక్కున్నవన్నీ పని వాళ్ళకి ఇచ్చేసి సూట్ కేసుతో వెళ్ళిపోతాం. ఇక్కడున్న ఏవి మావి కాదు. మాకు ఏ అనుబంధం వేటితోటి ఉండదనుకున్నప్పుడు ఒక్కోసారి ఏదో దిగులుగా అనిపిస్తుంది. 10వ తరగతి దాకా పిల్లల్ని కూడా మాతోటే తిప్పాం. ఇంటర్ నుంచి హాస్టల్స్కి వెళ్ళారు అంది. బాగానే చదువుతున్నారని చెప్పాడు అన్నాను. ఆమె తల ఊపింది. అడగకూడదేమో, కానీ అడుగుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. జాబ్, సంపాదన ఇవేవీ లేకుండా పెద్దవాళ్ళు ఇచ్చింది కూర్చుని ఖర్చు చేస్తే ఎంతకాలం వస్తుంది? సంకోచంగా అడిగాను. మేమెవ్వరం ఇబ్బంది పడకుండా తను చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చింది 3 కోట్లు. ఒకటి నాకు, ఒకటి పిల్లలకి, మిగిలింది మా ఖర్చులకి. అవసరాలని కుదించేసుకున్నాక ఖర్చులు తగ్గిపోతాయి. ట్రావెలర్స్ రాస్తారు. తను పుస్తకాలుగా వచ్చాయి. కొద్దిగా రాయల్టీ వస్తుంది. నడిచిపోతుంది అంది. తన మాటల్లో కొద్దిగా అసంతృప్తి ఉంది. చాలాసేపు వాళ్ళ గురించి చెప్పాక జీవితంలో ఏ గోల్ లేకుండా బతకడం అంటే, ఎలాంటి బంధాలు లేకుండా ఉండడం అంటే ఏ ఆధారం లేకుండా గాల్లో వేళ్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అంది. చివరికి అతను వచ్చాడు. నాకు పెట్టడానికి చీర, స్వీట్స్ తీసుకుని వచ్చాడు. ఇదేమిటి, నీకు ఇలాంటివేం ఉండవు కదా అన్నాను నవ్వడానికి ప్రయత్నిస్తూ. మీకిద్దరికీ ఉంటాయి కదా అన్నాడు. ఈసారి నవ్వు ఆగలేదు. ఇందు కూడా నవ్వింది. భోజనానికి ఉండమంది. ఇంకొంచెం అన్నం వండుకుని ఉన్న ఆధారులతో సర్దుకుని తినేశాం. బొట్టు పెట్టి చీర, జాకెట్ ముక్క, స్వీట్స్, పళ్ళు ఇచ్చింది. ఇద్దరూ కలిసి మా ఇంటికి రండి ఆహ్వానించాను. తల ఊపింది. ఇందుతో నా చూపులు కలుసుకున్నాయి. అతన్ని వద్దనుకుని నేను, చేసుకుని ఆమె సంతోషంగానే ఉన్నాం. కానీ ఆమెకి అతను నిరంతర సంఘర్షణ. నాకు అప్పుడప్పుడు మనసులో కదిలే జ్ఞాపకం మాత్రమే. మర్చిపోవాలంటే మర్చిపోవచ్చు. మనసులో మోస్తూ తిరగక్కర్లేదు. అతను మాత్రం అతనే.